హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. చాలా రోజులైందండి మన ఛానల్ వీడియో పోస్ట్ చేసి. కొన్ని కారణాల వల్ల మన ఛానల్ అయితే వీడియోస్ పెట్టలేకపోయాను. ఏదేమైనప్పటికీ ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు మా పాప బర్త్డే అండి. సో మా పాప బర్త్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగింది ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీ పిల్లల బర్త్డే ని ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందా అనే విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదండి, నేను లేచేసరికి మార్నింగ్ 5:30 అయింది. చలికాలం కదండి, సో అందుకని బయట అంతా చలిగా ఉంది. సో అందుకని డోర్ క్లోజ్ చేసి లోపలికైతే వచ్చేసాను. చూసారా, ఫస్ట్ కిచెన్ అయితే నేను చూపిస్తున్నాను. నార్మల్ గా అయితే నేను పడుకునే ముందే మొత్తం క్లీన్ చేసేసుకుని పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైం లేచి అంట్లు తోముకొని ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి కదా. సో అందుకని నైట్ పడుకునేటప్పుడు అన్ని క్లీన్ చేసుకుంటానండి. కానీ పాప బర్త్డే కాబట్టి పాపకు కోను అవన్నీ పెట్టడానికి లేట్ అయింది. సో అందుకని నైట్ ఇవన్నీ చేయకుండా ప్రక్కన పెట్టేశాను. కొన్ని అంట్లు ఉంటే అవి తోమేసి పడుకుని పోయాను. ఫస్ట్ కిచెన్ లో నైట్ తోముకున్న కొన్ని అంట్లను వాటి ప్లేసులు అయితే సర్దేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పాపకు అట్లు అంటే చాలా ఇష్టం. అంటే ఇడ్లీ పిండితో మనం ఇడ్లీలు వేస్తాం కదా, సో అదే పిండితో అట్లు వేస్తే చాలా ఇష్టంగా తింటది. సో తన కోసం స్పెషల్ గా ఈ రోజు ఇడ్లీ పిండి ఉంటది, దాన్ని అయితే నైట్ నేను ప్రిపేర్ చేసాను. సో ఇవన్నీ చేయడం అనేది లాంగ్ ప్రాసెస్ అయిపోతుందని పిండి ఎలా ప్రిపేర్ చేయాలేంటి ఈ విషయాలన్నీ మన ఛానల్లో షేర్ చేశాను కాబట్టి నేను అవన్నీ కూడా మీతో షేర్ చేయలేదండి. సో నార్మల్ గా నైట్ అయితే నేను పిండిని ఈ రకంగా కలుపుకున్నాను. మార్నింగ్ అయ్యేసరికి ఏ రకంగా ఉందో చూసారా. ఇప్పుడు సగం పిండిని నేను ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ ని వేసి అలాగే కొద్దిగా వాటర్ ను కూడా మిక్స్ చేసుకుని ఈ రకంగా రెండు కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మనకు టెక్స్చర్ అనేది మరీ పల్చగా కాకుండా మరి టైట్ గా కాకుండా ఉండేలాగా ఈ రకంగా కలుపుకొని ఆ తర్వాత ఒక 30 మినిట్స్ మీరు ప్రక్కన పెట్టుకోవాలి. సో నేను లేచిన వెంటనే ఇది చేస్తున్నాను కాబట్టి నేను మిగిలిన పనులు చేసే లోపు ఇదంతా మిక్స్ అయిపోద్ది. సో ఇలా కలుపుకొని నేనైతే ప్రక్కన పెట్టుకుంటున్నాను. సో ఇదైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నార్మల్ గా అయితే అంట్లు నైట్ తోమేసుకోవాలి. సో నైట్ చెప్పాను కదండి, అందుకని నైట్ తోముకోకుండా మార్నింగ్ అయితే నేను ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. ఎంత టైం అయినా ఎంత హెల్త్ బాగోకపోయినా పడుకునే ముందే ఇదంతా క్లీన్ చేసుకుంటాను. సో పిండి ప్రక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే అంట్లు తోముకుంటున్నాను. నేనైతే అంట్లు పెట్టుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ టబ్ ని యూజ్ చేస్తాను. ఎందుకంటే అంట్లు స్టాండ్ ప్రెసెంట్ అవైలబుల్ గా లేదు. సో అందుకని నేను ఇలాంటి ఒక టబ్ ని అయితే తీసుకుని దీంట్లోనే నేను కడిగిన గిన్నెలు నేను ఇందులో పెట్టుకుంటాను. సో ఫస్ట్ అయితే ఎప్పటికప్పుడు అంట్లు తోమే ముందు ఇదైతే నేను క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ అలా క్లీన్ చేసుకోకపోతే దాంట్లో వాటర్ మార్కులు నిల్వ ఉండిపోతాయి కదండి. సో అందుకని తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా అవి శుభ్రం అవ్వు. సో అందుకని నేనైతే ఎప్పటికప్పుడు నేను అంట్లు తోమిన ప్రతిసారి ఈ రకంగా టబ్ ని అయితే వాష్ చేస్తాను. ఇలా వాష్ చేసిన తర్వాత సింక్ లో ఉన్నటువంటి అంట్లన్నిటిని నేను క్లీన్ చేస్తున్నానండి. మీకు అనిపించవచ్చు తక్కువగా ఉన్నాయని. నైట్ కొన్ని ఆల్రెడీ క్లీన్ చేసేసానండి, అందుకని మార్నింగ్ లేచేసరికి కొన్ని తక్కువగా ఉన్నాయి. లేదంటే ఇద్దరు పిల్లలు, మా హస్బెండ్, నేను ఉన్నాం. చిన్నపిల్లలు ఉన్నారంటే మీకు తెలియదు ఏంటండి, చాలా గిన్నెలు అనేవి అయిపోతాయి. సో నైట్ కొన్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఇలా ఉన్నాయి. నార్మల్ గా అయితే సింక్ నిండిపోద్దండి. అవన్నీ ప్రక్కన పెట్టుకుని మేనేజ్ చేస్తా. నేనైతే అంట్లు తోముతాను. ఈ రోజు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. పైగా ఏంటంటే వీడియో మీద షేర్ చేసుకోవాలి కాబట్టి అందుకని నేను ఇలా ప్రతిదీ కూడా క్లీన్ చేయడం ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే అంట్లు ఇవన్నీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నానండి. కొంతమందికి సింక్ లో ఇలా అంట్లు క్లీన్ చేయడం అనేది రాదు, అలవాటు కూడా ఉండదు. కొంతమంది అయితే ఇష్టపడరు. నేను కూడా అంతేనండి. సింక్ లో తోమితే ఏంటో అంట్లు సరిగ్గా క్లీన్ అయినట్టు నాకు అనిపించదు. నార్మల్ గా కింద కూర్చుని అంట్లు తోముతారు కదా, అప్పుడు మన స్ట్రెంత్ అంటే మన బలం అంతా అంట్ల మీద ఉపయోగిస్తూ అంట్లు తోమితే అంట్లు ఈజీగా క్లీన్ అయినట్టు అనిపిస్తాయండి. సింక్ లో అయితే ఏదో పైన క్లీన్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ఈ పనులన్నీ కూడా నేను చాలా స్పీడ్ గా చేసుకోవాలి. ఎందుకంటే నాకైతే పిల్లలు లేచారంటే ఇంకా పని అవ్వదు. సో అందుకని చాలా స్పీడ్ గా అయితే నేను చేస్తున్నాను. ఫైనల్ గా అంట్లన్నీ నేను క్లీన్ చేసానండి. అంట్లు క్లీన్ చేసిన తర్వాత చాలా మంది సింక్ ని అలానే వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల సింక్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేసినట్టు అయిపోద్ది. సో నేనైతే ఎప్పటికప్పుడు అంట్లు తోమిన తర్వాత ఇలా బేకింగ్ సోడా కొద్దిగా సింక్ లో వేసి మనం అంట్లు తోమే సోప్ ఉంటది కదా, సో దాంతో ఈ రకంగా మొత్తం క్లీన్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల సింక్ లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా రాదండి. సింక్ అంటే మాక్సిమం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఇలా బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే స్మెల్ అనేది రాదు. ఒకవేళ మీ దగ్గర లెమన్ అవైలబుల్ గా ఉంటే బేకింగ్ సోడాతో లెమన్ కూడా యాడ్ చేసుకుని మీరు ఈ రకంగా క్లీన్ చేస్తే మీకు సింక్ అనేది చాలా నీట్ గా ఉంటదండి. ఎప్పుడు మీరు అంట్లు తోమినా ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు సింక్ అనేది చాలా క్లీన్ గా ఉంటది. ఇబ్బంది అవుతుందని అనుకోకుండా ఈ రకంగా తప్పనిసరిగా చేయండి.
నేను ప్రతిరోజు ఇలానే చేస్తాను. అందుకని ఈ వీడియోలో ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నా. అలాగే అంట్లు తోమిన తర్వాత స్క్రబ్బర్ ఉంటది కదండి, చాలా మంది స్క్రబ్బర్ ని సోప్ తీసుకున్న తర్వాత సోప్ కేసులు అలానే వేసేస్తారు. అంటే అంట్లు తోమేటప్పుడు అంట్లు తోమే పీచుకి బ్యాక్టీరియా అంటుకుంటది కదండి, సో అది సోప్ కంటుకుని నిలవ ఉండిపోయి ఆ తర్వాత దాని వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. సో అందుకని ఎప్పటికప్పుడు మీరు స్క్రబ్బర్ ని సోప్ కి సెపరేట్ గా పెట్టుకోవాలి. నేనైతే అలానే పెట్టుకుంటానండి. ఫైనల్ గా సింక్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్లి గుమ్మం దగ్గర శుభ్రంగా అయితే కడిగేశాను. సో కడిగేది వీడియో తీయడం ఎందుకని తీయలేదు. నార్మల్ గా అయితే బయట క్లీన్ చేస్తాను కదండి నేను. ఈ మంత్ నేను కాదు, ఇంకొక ఆంటీ ఉంటారు, ఆవిడ క్లీన్ చేస్తారు. ఇది రెంట్ హౌస్ అని చెప్పాను కదా, 15 డేస్ ఆ ఆంటీ, 15 డేస్ నేను క్లీన్ చేస్తాము. సో ఈ మంత్ అయితే నేను క్లీన్ చేసేసాను. ఇంకా ఆవిడే చేస్తారని ఇంకా నేను మా ఇంటి గుమ్మం ముందు మాత్రమే ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను. సో చిన్నపిల్లల బర్త్డే అంటే ఈ మాత్రం స్పెషల్ గా చేయకపోతే ఎలాగండి. అందుకని మార్నింగ్ లేచి మార్నింగ్ ఈ రకంగా నేనైతే కడిగి చిన్న ముగ్గు అయితే పెట్టాను. నేను ముగ్గులు వేయడంలో ఎక్స్పర్ట్ అయితే కాదండి, ఏదో చిన్నగా నాకు వచ్చిన ముగ్గునైతే నేను పెట్టాను. నిజం చెప్పాలంటే ముగ్గు పెట్టే టైం కూడా నాకు ఉండదు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళ పనులు చేయడమే సరిపోద్ది. కానీ ఈ రోజు స్పెషల్ డే కాబట్టి ఇల్లు నీట్ గా ఉండాలి, చుట్టాలందరూ వస్తారని మార్నింగ్ అయితే ఫస్ట్ గుమ్మం దగ్గర క్లీన్ చేశాను. ఇప్పుడు డోర్ వేసేస్తున్నాను. ఇప్పుడు డోర్ వేసేసి నెక్స్ట్ బట్టల పని చూసుకోవాలి. పిల్లలు ఇంకా లేవలేదు. పిల్లలు లేచేసరికి మాక్సిమం 7:30, 8 అవుతుందండి. ఫస్ట్ అయితే నేను బట్టలు ఉతికేస్తున్నాను. ఎన్ని ఉన్నాయి చూసారు కదా. చిన్నపిల్లలు అంటే నేను ఎవ్రీడే బట్టలు వాష్ చేస్తూనే ఉంటాను, అయినా అన్ని ఉంటాయి. ఇట్లా బట్టలు వాష్ చేసేసరికి పాప అయితే లేచిందండి. పాపకి బూస్ట్ కలిపిన పాలు కొన్నిచ్చి ఇంకా పాపను అలా కూర్చోబెట్టానండి. పాప అలా ఆడుతూ ఉంటుండగా లోపల కూడా నేను మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా టాయిలెట్ అని లేకపోతే అనుకోకుండా తినే వస్తువులు ఏమిటి కింద పడతా చిరాకు ఉంటాయి. అందుకని కనీసం 2 డేస్ కి ఒకసారి లేకపోతే 3 డేస్ కి ఒకసారి అయినా ఇలా నేను మాఫ్ అయితే పెడతానండి. అలా పెట్టడం వల్ల చిన్నపిల్లలు కదండి, వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా మన వంతు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని నేను ఇలాంటి విషయంలో చాలా నీట్ గా ఉంటాను. ఎంత నీట్ గా ఉన్న చిన్నపిల్లలు కదండి, ఇద్దరు చిన్నపిల్లలు అవడం చేత ఎంత నీట్ గా చేసినా వాళ్ళైతే నీట్ గా ఉంచరు. ఫైనల్ గా మాఫ్ అయితే పెట్టేశాను. దీనికే నాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే పిల్లలు పడుకున్న గది తప్ప మిగిలినవన్నీ మాఫ్ పెట్టాలి. సో అవన్నీ షూట్ చేసే అంత టైం లేదు కాబట్టి ఓన్లీ వరన్న మాత్రమే ఎలా మాఫ్ పెట్టానేంటి ఈ విషయాన్ని మీద షేర్ చేశాను. ఇది మాఫ్ పెట్టేసి నెక్స్ట్ టిఫిన్ లోకి చట్నీ చేయాలండి. నార్మల్ గా మా పాప అయితే టిఫిన్స్ లోకి చట్నీ ఎక్కువ తిందండి. బొంబాయి చట్నీ అయితే ఇష్టంగా తింటది. సో తన కోసం ఈ రోజు స్పెషల్ గా బొంబాయి చట్నీ అయితే నేను ప్రిపేర్ చేశాను. నా వరకు ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఆ రోజు వాళ్ళకి నచ్చినవి చేయడమే నా స్పెషల్ అండి. వాళ్ళు ఏం తింటే అది. మా హస్బెండ్ బర్త్డే అయినా, మా బాబు బర్త్డే అయినా, లేదంటే నాదైతే ఎలాగో మా అమ్మ మా నాన్న వచ్చి చేస్తారు. సో దానివల్ల ఇబ్బంది అయితే లేదు. పిల్లలు అయినా మా హస్బెండ్ అయినా వాళ్ళకి నచ్చినట్టుగా అడి అంతా వాళ్ళకి నచ్చిన వంటకాలు ఇవన్నీ నేను చేస్తాను. సో మా పాప కోసం బొంబాయి చట్నీని అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఆల్రెడీ టీవీ పెట్టాను, టీవీ చూస్తా కూర్చుంది. ఈ మధ్యలో నేనైతే బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసేసాను. సో బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పాపకు స్నానం చేపించాలి. ఈ మధ్యలో మా బాబు లేచాడు, మా బాబుకు కూడా పాలు పట్టించేసి నెక్స్ట్ అయితే ఇద్దరికి స్నానం చేపించేయాలి. ఒకళ్ళ బర్త్డే కదా అని ఇద్దరికి నీట్ గా లేకుండా పాపను మాత్రమే నీట్ గా పంపించడం అలాంటివి అయితే నాకు ఇష్టం ఉండదు. సో పాప బర్త్డే అయినా లేకపోతే బాబు బర్త్డే అయినా ఇద్దరిని కూడా నేను నీట్ గా రెడీ చేస్తానండి. ఇద్దరికి కొత్త బట్టలు వేస్తాను. ఎందుకంటే అక్క వేసుకుని తమ్ముడు వేసుకోకపోతే ఇద్దరు ఎవరికో ఫీల్ అవుతారు కదా. సో అందుకని అలా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం నేను వాటర్ అయితే కాచాను. ఓ సైడ్ అట్లు వేసి ఇంకొక సైడ్ వాటర్ కాచి నెక్స్ట్ స్నానం అయితే చేపించేసాను. స్నానం చేపించి చూసారు కదా, ఇదే డ్రెస్ అండి. స్నానం చేపించిన తర్వాత డ్రెస్ అయితే వేసేసాను. సో పాపకు చిన్న సర్ప్రైజ్ అండి. అదేంటంటే వాళ్ళ డాడీ ఇయర్ రింగ్స్ కుట్టించారు. నార్మల్ గా అయితే అమ్మమ్మ వాళ్ళు కుట్టిస్తారు కదా, సో వాళ్ళైతే కుట్టించారు. వాళ్ళు కుట్టించినవి చేంజ్ చేసి కొత్తవి తీసుకుందాం బర్త్డే కదా అని చెప్పేసి కొత్త ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. సో అవైతే కుడుతున్నారు చూసారు కదా. ఇది కూడా మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఆ రోజు జరిగిన ప్రతిదీ పిన్ టు పిన్ మీతో అయితే షేర్ చేశాను. సో నార్మల్ గా అయితే చిన్నపిల్లలకు ఇయర్ రింగ్స్ అనేవి చుట్టినట్టు పెడతారు కదా. పాప చిన్నదే కాబట్టి అలాంటి చుట్టే ఇయర్ రింగ్స్ మేము తీసుకున్నామండి. రింగ్స్ టైప్ లో తీసుకోలేదు, ఎందుకంటే రింగ్స్ టైప్ లో తీసుకుంటే కింద బుట్టలలాగా ఉండి అవి ఏదో ఒకసారి ఊడిపోతాయండి. ఆ తర్వాత మనము ఏం చేయలేం కదా చిన్నపిల్లలని. సో అందుకని పాప కోసం ఇలా చిన్నగా ఉండే ఇయర్ రింగ్స్ అయితే మేము తీసుకున్నాం. ఇయర్ రింగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళే కుట్టే వాళ్ళని చూపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయితే ఆ రోజే మార్చేసామండి. పాపకి ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కుట్టించేసి అంగన్వాడికి వెళ్ళామండి. అంగన్వాడికి వెళ్ళేసరికి నివి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే మా అమ్మమ్మ నాన్న నివి కోసం పట్టీలు తీసుకొచ్చారు. సో ఆ పట్టీలు ఇవేనండి. ఏంటో మా పాపకు ఈ ఇయర్ బర్త్డే బాగా కలిసి వచ్చేసింది.
ఎందుకంటే మార్నింగ్ ఏమో ఇయర్ రింగ్స్ కుట్టించాము, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి పట్టీలు, ఆ తర్వాత కేక్ కటింగ్. నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. ఆ పట్టీలు కూడా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ ఫ్రాక్ వచ్చేసి మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి తీసుకొచ్చారండి. అంటే నివి వాళ్ళ మావయ్య అత్త. ఫ్రాక్ అయితే నివికి చాలా బాగుందండి. విజయవాడ నుంచి తీసుకొచ్చారు. ఫ్రాక్ అయితే నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీలో కేక్ కటింగ్ చేయాలి. సో ఇదేనండి కేక్ వచ్చేసి పాప పేరు వ్యూహిత, నిక్ నేమ్ వచ్చేసి నివి. ఆ తర్వాత అంగన్వాడీలో పిల్లల కోసం ఏమేమి తెచ్చానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి చాక్లెట్లు, అలాగే ఈ ప్యాకెట్ లోనేమో ఒక పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, అలాగే స్కేల్ ఉంటదండి. ఇది ఒక సెట్. వాళ్ళ అంగన్వాడీలో 10 మెంబర్స్ ఉంటారు. సో 10 తీసుకొచ్చాము. అలాగే విజిల్స్, చిన్నపిల్లలు ఇష్టంగా ఆడుకుంటారు కదండి. సో ఇవన్నీ అనుకోలేదు, సడన్ గా ఇస్తే బాగుంటది కదా అనిపించి వెంటనే వెళ్ళాము. అనుకోకుండా ఇవన్నీ కూడా అలా సెట్ అయిపోయి. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక బిస్కెట్ ప్యాకెట్, అలాగే ఒక వాటర్ బాటిల్. ఇంక ఇవన్నీ కూడా నివి వాళ్ళ అంగన్వాడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ అయితే మేము తీసుకొచ్చాం. ఫస్ట్ అయితే టేబుల్ మీద ఇవన్నీ పెట్టేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికి ఇచ్చేసింది. చూసారు కదా, చాలా హ్యాపీగా అయితే కేక్ ఇవన్నీ తింటున్నారు. నార్మల్ గా మీరు అనుకోవచ్చు ఇది కూడా పెద్ద బర్త్డే లేకపోతే ఏంటని. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే రూపా కూడబెట్టి పిల్లల కోసమే కదా ఏం చేసినా. సో అలా చేసినటువంటి బర్త్డే కాబట్టి మాకైతే చాలా స్పెషల్. నివి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చినవన్నీ తింటూ నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అంగన్వాడీలో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక గిఫ్ట్. ఇదేంటంటే మా అన్నయ్య మా వదిన ఉన్నారు కదా, సో మా వదిన వాళ్ళ సిస్టర్స్ అంటే నివి వాళ్ళ అత్తలు, అంటే నివి వాళ్ళ ముగ్గురు అత్తలు కూడా నివి కోసం స్పెషల్ గిఫ్ట్ పంపించారు. మన ఛానల్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటుంటే ఆల్రెడీ విన్ను బర్త్డే అంటే మా బాబు బర్త్డే కి వాళ్ళు గిఫ్ట్ పంపించారు అనే ఒక షార్ట్ ని అయితే నేను పెట్టాను. వాళ్ళే ఈ గిఫ్ట్ ని కూడా పంపించారు. ఏదైనా ఒక గిఫ్ట్ పంపిస్తే ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అని చెప్పి ఇద్దరికి కలిసి 2 గిఫ్ట్స్ అంటే పాపకొకటి బాబుకొకటి సెపరేట్ గా గిఫ్ట్స్ అయితే పంపించారు. అదేంటో ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఇది ఓపెన్ చేసేటప్పుడు మా పాప మా బాబు అసలు ఎక్సైట్మెంట్ అనేది నార్మల్ గా ఉండదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి. సో ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేస్తున్నా. ఇది ఏంటంటే క్లే ఉంటది కదా, సో దాంతో చిన్నపిల్లలు బొమ్మలు చేసుకోవడానికి ఇలా ఒక చిన్న బకెట్ లో కలర్ఫుల్ క్లేస్ ని ఇస్తారండి. వాటితో మనము బొమ్మల్ని చేసుకోవాలి. అవి కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఇది ఒక సెట్. ఇది పాపకొకటి బాబుకొకటి 2 కూడా తీసుకొచ్చారు. ఇదిగోండి సెట్ వచ్చేసి ఫ్లవర్స్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి. వాటితో మనం పెట్టి ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఇంకొక డ్రెస్ నివి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా చూసారా డ్రెస్ లైటింగ్ వెలగడం అనేది? కొత్త మోడల్ అండి ఇది. సో కొత్తగా వచ్చిందంట. వచ్చిన వెంటనే నివి కోసం అయితే ఇది కొనుక్కొచ్చేసారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు బర్త్డే కదా, సో బర్త్డే రోజు ఇది హైలైట్ అని చెప్పాలి. డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. దీని తర్వాత ఇంకా మేము కొన్నాం గానీ ఈ డ్రెస్ అన్ని వేసేంత టైం అయితే లేదు. ఎందుకంటే ఆ ఇంటికి గెస్ట్స్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టి ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా ఈవినింగ్ టైం సరదాగా పార్క్ అయితే తీసుకెళ్లారు వాళ్ళ డాడీ. ఎందుకంటే పాప బర్త్డే కదా, ప్రతిసారి ఫ్యామిలీతో లేకపోతే చుట్టాలతో ఉండడం కాదు, ఈ రోజు సరదాగా పార్క్ కి తీసుకెళ్దాము అని చెప్పేసి ఏలూరులో బృందావనం పార్క్ ఉంటది కదా. ఒకవేళ మీకు బృందావనం పార్క్ ఎక్కడ ఏంటి విషయాలు కనుక తెలియకపోతే మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, కావాలంటే చూడండి. ఆ పార్క్ కి అయితే మేము వెళ్తున్నాము. ఫస్ట్ అయితే నేను చాలా అలసిపోయాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి పాపని రెడీ చేయడం, ఒక ప్రక్క షూట్ చేయడం, ఒక ప్రక్క వచ్చిన గెస్ట్ తో మాట్లాడడం, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, లంచ్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా అలసిపోయాను. పార్క్ కి అయితే వద్దనుకున్నాను. సో పార్క్ కి వెళ్ళి నేను ఆడేదేంటి, సరదాగా కూర్చుంటే పిల్లలు ఆడుకుంటారు కదా అని మా హస్బెండ్ చెప్పారని చెప్పేసి బయలుదేరైతే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చున్నాను. మిగిలినని మా హస్బెండ్ చూసుకున్నారు. వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను కారు ఎక్కుతానని ఇద్దరు ఏడ్చారు. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఫస్ట్ అయితే కారు ఎక్కించడానికి అయితే తీసుకువెళ్తున్నాము. ప్రతి పార్కులో అయితే చిన్నపిల్లలు ఆడడానికి ఉయ్యాల ఇవే ఉంటాయి. ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయండి. ఒకవేళ మీరు ఏలూరు సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఉంటే తప్పనిసరిగా ఈ పార్క్ వెళ్ళండి. చిన్నపిల్లలతో మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, కారు అనేసరికి మా బొడ్డోడికి అసలు ఏం ఆగట్లేదు. పాప అయితే ముందే వెళ్ళిపోయి కూర్చుంది. ఎలా అయితే కారు ఎక్కారు, ఆ తర్వాత కారులో రౌండ్స్ వేశారు. ఇదైన తర్వాత ఇంకేమైనా ఎక్కాలని ఉందా లేదంటే ఆడుకుంటావా అంటే జంప్ చేస్తారు కదా, అది ఎక్కుతానంది. సో అది ఎక్కించాము. అదైన తర్వాత చూసారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ
జంప్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత చూసారు కదా లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ మీతో ఆల్రెడీ షేర్ చేశాను. సో అయినా ఈ రోజు ఎందుకు షేర్ చేయాలనిపించి ఈ వీడియోలు అయితే మరలా షూట్ చేస్తున్నాను. ఇంకెలా సరదాగా నడుచుకుంటా వెళ్తున్నామండి. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా పార్కుకు తీసుకువెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్లోనే ఉంటుందండి. నిజంగా మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ టైంలో నేను ఇంట్లోనే ఉంచేస్తాను. ఎక్కువ శాతం బయటకు పంపించను, చిన్నపిల్లలు కదండి, అందుకని ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కొంచెం సేపు ఉన్నాము. పిల్లలిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా ఫైనల్ గా మా పాప అయితే బాగా అలసిపోయిందండి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి రెడీ అవడం, ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ చేస్తుందేమో. చిన్న పాప కదండి, బాగా అలసిపోయి ఈ టైం వచ్చేసరికి ఇంకెక్కువసేపు ఆడలేకపోయింది. మేమేమనుకున్నాం, ఫైనల్ గా కేక్ కటింగ్స్ అన్ని అయిపోయినాయి కదా, పార్క్ లో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ సడన్ గా ఆఫ్టర్నూన్ కేక్ కటింగ్ అయిపోయింది కదా, సో నైట్ కేక్ కటింగ్ ఏమి ఉండదు అనుకున్నాము. కానీ అనుకోకుండా నైట్ కూడా కేక్ కటింగ్ అవన్నీ కూడా సెలబ్రేట్ చేశారు. పార్క్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి పాపను మళ్ళా రెడీ చేసి మరలా కేక్ కటింగ్ దగ్గరకు వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి మరలా ఇంటికి వెళ్ళి పడుకునేసరికి నైట్ 12 అయిందండి. మార్నింగ్ 6:30కి లేచిన నేను పడుకునేసరికి 12 అయింది. అంతే ఫ్రెండ్స్, మా పాప బర్త్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా సెలబ్రేషన్ జరిగాయి ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేశాను. నా డైలీ రొటీన్ అయితే ఇంతే కష్టంగా ఉంటదండి. కొన్ని సార్లు కష్టాన్ని ఇష్టంగా చేసుకుని చేస్తాను కాబట్టి అలసట అనేది ఎక్కువగా ఉండదు. ఏది ఏమైనప్పటికీ పిల్లల బర్త్డే విషయంలో ఇలా స్పెషల్ గా చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఎన్ని చేసినా పిల్లల కోసమే కదండి. సో మీకు కూడా పిల్లలు ఉంటే ఈ రకంగా సెలబ్రేట్ చేయండి. లేకపోతే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి ఈ వీడియో ద్వారా మీరు ఎంజాయ్ చేశారనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.